హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా దూరంగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా ఇది చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా. అయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ముందుగా 1 లేదా 1.5 కప్పు రైస్, మీకు ఎంత సరిపోతుందో అంత రైస్ కుక్ చేసుకోవాలి. అది కూడా పొడిగానే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునే ముందు మీరు అందులో పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవచ్చు. లేదా ముందుగా రైస్ కుక్ చేసుకొని తర్వాత పసుపు, ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకొనైనా మనం కలిపి పెట్టుకోవచ్చు. మీరు ముందుగా రైస్ కుక్ చేసుకున్నట్లయితే వేడిగా ఉన్నప్పుడే అందులో పసుపు, ఆయిల్ అలాగే 2 లేదా 3 నిమ్మకాయలు ఇలా ఒప్పలుగా కట్ చేసుకొని అందులో సీడ్స్ తీసేసి రైస్లో నిమ్మకాయల్ని పిండుకొని ఒక గరిటె తీసుకొని మొత్తం ఈవెన్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు కలిపితే నిమ్మరసం అనేది రైస్కి బాగా పట్టుకొని పులుపు బాగా ఉంటుందండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే 2 స్పూన్ల పల్లీలు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి 1 స్పూన్ శనగపప్పు అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, కాస్త ఆవాలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యే ముందు అందులోనే 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు ఇవన్నీ వేసి 3 లేదా 4 నిమిషాల వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మినపప్పు అలాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు, పసుపు, మిరపకాయలకి తగినంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు శనగపప్పు ఇవన్నీ మాడిపోతున్నట్లు వస్తే స్టవ్ని బంద్ చేసుకొని మనం ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఇంగువ నచ్చకపోతే వదిలేసేయండి, అది ఆప్షనల్. ఇవన్నీ వేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసి అందులోనే కాస్త పులిహార పొడి అలాగే కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. ఒకవేళ మీకు పులుపు సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా ఈ స్టేజ్లో మీరు నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసుకొని మీ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ప్రాసెస్ చేసే ముందు పల్లీలు కానీ శనగపప్పు కానీ సరిగ్గా వేగకపోతే మీకు టేస్ట్ రాదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.